అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవడం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములను వినియోగించి తిని. దేనికి స్తోత్రాలు జరు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గురించి మీకు తెలుసు కదా, ఆయన ఒక మత ఛాందసవాది. చాలా మందిని ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరిని కొట్టేవాడు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపితే చచ్చిపోయాడని ఆమోదించాడు. ప్రభు బిడలంటే చాలా వ్యతిరేకత, ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన నమ్మే వాళ్ళకి, కొత్త నిబంధన నమ్మే వాళ్ళకి ఎప్పుడు పోరాటం జరుగుతుంటుంది. ఒక్కోసారి ఎవరైనా మన భారతదేశం నుంచి ఎవరైనా వెళ్ళి ఆ యొక్క రోడ్ల మీద నిలబడి యేసయ్య గురించి చెప్తే, పాత నిబంధన నమ్మే తోరా అంటారు దాన్ని, తోరాన్ని నమ్మే వాళ్ళు వచ్చి ఆ చెప్పే వాళ్ళని హింసించటం, కొట్టటం, దాళ్ళు చేయటం కూడా జరుగుతుంది. అక్కడ కూడా అదొక పని ఉంది. వాళ్ళు అనుకుంటారు ఇంకా ప్రభు రాలేదు, ఇంకా మెస్సయ్య రాబోతున్నాడని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. కొంతమంది అయితే ఆయన వచ్చాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా కొట్టాలని వెళుతూ గుర్రాలు వేసుకుని చక్కగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇళ్లలో వాళ్ళని ఈడ్చుకురావాలని, బంధించాలని, కొట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క దారిలో ప్రభుతో ఎన్కౌంటర్ జరిగింది. ఒక వెలుగు వచ్చి ఆయన కొట్టగానే గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోగానే ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నన్నేల నువ్వు హింసించుచున్నావంటే నువ్వు ఎవడివి అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు హింసించుచున్నా యేసుని అని చెప్పాడు, దేవుడిని అని చెప్పాడు. అప్పుడు ముని కొనలకు ఎదురు వెళ్ళడం సాధ్యం కాదని చెప్పుకొని గుడ్డోడు అయిపోతాడు. ఆ తర్వాత అననీయ ప్రవక్త వెళ్ళి ఆయన వెళ్ళమంటే ఆయన అంటాడు, అయ్యా సౌలు మామూలుడు కాదు, అక్కడికి నన్ను వెళ్ళమంటున్నావంటే నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళనగానే వెళ్తాడు. ప్రార్థన చేయగానే ఆ యొక్క పొరలు రాలిపోతాయి, మళ్ళీ చూపు వస్తుంది. ఆ తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళి దేవునిలో సన్నిధి గడిపి మళ్ళీ యెరూషలేముకి వచ్చి అందరిని కలిసి సువార్త పరిచర్య ప్రారంభించి అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించి ఎన్నో సంఘాలు కట్టాడు, 13 పత్రికలు రాశాడు. ప్రభు కొరకు తలను నరికేస్తారు, ప్రభు కొరకు హతసాక్షిగా చనిపోతాడు. ప్రభు అయితే ఒక్కసారి దెబ్బలు తిన్నాడు, ఈయన 3 మార్లు దెబ్బలు తింటాడు. ప్రభు కొరకు బలమైన సాక్షిగా నిలబడుతూ ఈయన కొరింథీ పనిలో ఉన్న సంఘానికి ఈ మాట రాశాడు. ఏమని రాశాడు ఆయన చెప్పాడంటే మనం ఖచ్చితంగా వినొచ్చు. ఆయన ఏమని చెప్పాడంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోకుండా ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నిర్వచనం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏముంది? విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క, అంటే ఏదైతే ఎదురు చూస్తున్నావో, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, అడుక్కోకుండా ఉండాలి, అన్నిట్లో అభివృద్ధి పొందాలి అనుకున్న ఆలోచనలన్నీ దేంట్లో ఉన్నాయంటే, ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, ఏదైతే ఆలోచనలు కలుగున్నావో ఆ ఆలోచనలు నిరీక్షించేవి, ఎదురు చూచేవన్నీ విశ్వాసములోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ విశ్వాసం? మనుషుల జ్ఞానంతో ఉండే విశ్వాసం కాదు. మనుషుల జ్ఞానం ఏంటో తెలుసా? కంటికి నువ్వు చక్కగా తెల్ల వెంట్రుక లేకుండా నల్లగా ఉండి మెట్లు చెంగుని ఎక్కుతూ ఆరోగ్యంగా పుష్టిగా ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా పని చేసుకుంటూ ఒక పన్ను ఊడకుండా ఒక దంతం కదలకుండా స్ట్రాంగ్గా ఉంటే ఏమంటారు తెలుసా? అబ్బా అంటే ఎంత మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇచ్చాడంట. అది విశ్వాసం కాదు. మనుషులు కంటికి కనబడేది విశ్వాసం కాదు. కంటికి లేకపోతే జ్ఞానంతో చెప్పేది అది విశ్వాసం కాదు. విశ్వాసం ఏంటో తెలుసా? బలహీనంగా మంచం మీద పడిపోయి ఉండి చాలా దయనీయ స్థితిలో ఉన్న వచ్చిన వాళ్ళకి ఏమని తెలుసా చెప్పేది? అమ్మా ఎట్లాగున్నావంటే
దేవుని మహాకృపను బట్టి, ఆయన అద్భుతమైన శక్తిని బట్టి, ఆయన 2025 సంవత్సరాల క్రితం పొందిన దెబ్బల చేత నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడమే నిజమైన. అక్కడ లేని దాన్ని నువ్వేం చూస్తున్నావు? ఉందన్నట్టుగా నువ్వు పలుకుతున్నావు. ఎందుకు పలుకుతున్నావు? దేవుని శక్తి నీకు తెలుసు కాబట్టి, దేవుడెవరో నీకు అర్థమైంది కాబట్టి. మనుషులకు అర్థమైన అర్థం కాకపోయినా నీ బుర్రకెక్కింది కాబట్టి, పరిస్థితి బాగోకపోయినా నువ్వేం పలుకుతున్నావో తెలుసా? నేను ఆరోగ్యంగానే ఉన్నాను. దేవుని శక్తిని ఆధారం చేసుకునే బ్రతకాలి మనం. మనుషులు జ్ఞానంతో బ్రతకడు. ఇక్కడ అదే అంటున్నాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానంతో కాదు. మనుషుల జ్ఞానం ఏంటో తెలుసా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అమ్మాయి పర్లేదులే, ఏమన్నా ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్లో బిల్లు కట్టుకునే డబ్బులు ఉన్నాయి, అది విశ్వాసం కాదు. విశ్వాసం దేని మీద ఉంది? డబ్బుల మీద ఉంది విశ్వాసం. ఏమీ లేవు, రూపాయి లేదు, ఏమీ లేదు. నువ్వేం చెప్తున్నావు తెలుసా? అసలు నాకు రోగమే రాదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కళ్ళతో చూచే దానిని బట్టి ఆధారపడి బ్రతికే వాళ్ళము కాదు. మనం ఎలా బ్రతుకుతామో తెలుసా? చూడని దాని ఉన్నట్టుగా చూస్తూ బ్రతికే వాళ్ళం. ఈరోజు నీ పరిస్థితి బాగోలేదు, ఈరోజు చాలా చిన్న జీవితమే, ఈరోజు కూలికి వెళ్తున్నావు, ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజే పరిస్థితి. కానీ నువ్వు వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నావో తెలుసా? ఈరోజు మా పరిస్థితి కొంచెమే, కానీ వచ్చే రోజులు అలాంటి రోజులు కాదు. అనేకులకు కూలిచ్చే రోజులు, అనేకుల దగ్గర అద్దె వసూలు చేసే రోజులు. అద్దెకి ఉండి చచ్చిపోవడం కాదు, నేను అనేకులకు అద్దిస్తాను, అద్దె తీసుకుంటాను. దాని కొరకే నా ప్రభు ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జ్ఞానం ఏంటి? నిజమే, ఆ మాట పలికావంటే నువ్వు జ్ఞానంతో పలికే, ఏంటి? విశ్వాసంతో కాదు. నీకు వచ్చే జీవితానికి చూస్తే నువ్వు ఇల్లు కొనటం అనేది అసాధ్యం. నీకొచ్చే రాబడి చూస్తే అద్దె కట్టడమే చాలా కష్టం. కానీ నువ్వు ఎవరు పెట్టవో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కు. దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడో తెలుసా? మీ జ్ఞానము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నా స్థితి కొంచెమే, కానీ ఒక దినాన మహావృద్ధిలోకి తీసుకొస్తావు. ఈరోజు నా పిల్లలు చిన్నవాళ్లే, కానీ ఒక దినాన వాళ్ళు అభివృద్ధిలోకి నువ్వు తీసుకొస్తావు అని ఎప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడి బ్రతకాలే. కానీ నీ టాలెంట్, నీ ప్లానింగ్స్, కొంతమంది ఉంటారు, నేను ప్లాన్ చేశానంటే అసలు చెత్త. నీ ప్లాన్ ఎంత? ప్రభు జ్ఞానంతో అయిన ప్లానే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క అదృశ్యమైనవి. రుజువు ఎక్కడుంది? ఇప్పుడు రుజువు ఎక్కడుంది? విశ్వాసంలో ఉంది. ఉన్నది అనటానికి ఆరోగ్యం లేదు, ఆరోగ్యవంతుడు నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ 80 ఏళ్ళు వచ్చిందంటేనండి చాలా కష్టం. ఈ రోజుల్లో 80, పాత రోజుల్లో 120 అంటారు. ఎవరు చెప్పాడు? నీ లెక్క అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా లెక్క దేవుని దగ్గర వేరే ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. కాబట్టి మీ విశ్వాసం ఎలాగుండాలి? చాలామంది అంటారు, పాస్టర్ గారు ఉద్యోగాలు ఎక్కడ? పిల్లోడినేమో ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు, పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతుంటే తెలుసా? ఏమో పాస్టర్ గారు చదివిస్తున్నాం, ఉద్యోగం వచ్చుద్దో లేదో తెలియదు, చాలా టఫ్గా ఉందండి, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందండి. వస్తుందని నాకు నమ్మకం లేదు, ఆయనకి అసలు అంతా నమ్మకం లేదు. అవిశ్వాసం ఏంటి తెలుసా? అవిశ్వాసులు నరకానికి వెళ్ళిపోతారు రాసుంది. అవిశ్వాసులు, అబద్ధికులు అందరు కూడా దేనికి తెలుసు? నరకంలోనే ప్లేసు. దేవుని యొద్దకు వచ్చువాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏమన్నా? దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుడు ఉన్నాడని, తను అడుగు వారికి ప్రతిఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి శారా గర్భం మృతతుల్యమైనప్పటికి కూడా దేవుడు అబ్రహాం అంట అవిశ్వాసం వల్ల బలహీనుడు గాక విశ్వాసము చేత బలం పొందాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసం. అంతేగాని ప్రతిదానికి అపనమ్మకపు మాటలు, అవిశ్వాసపు మాటలు, ఏమో జరుగుద్దో జరుగుద్దంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లని పాస్టర్ గారు రాకుండా బుర్రలో సాతాను గడు పెడతా ఉంటాడు, కానీ బుర్రలోకి వచ్చిన మాటలు నోట్లోకి రాకూడదు.
నోట్లోకి వచ్చిందా వాడు ఆ నోట్లో మాట పట్టుకుని వెళ్ళి నీకు డెలివరీ చేస్తాడు. ఏదైతే పలికితామో అది ఏమవుతుందో తెలుసా, నీ ముందుకు వస్తుంది. సాతానుగాడు చెప్పాడు నీ బుర్రలో నువ్వు చచ్చిపోతావు అని. పలకూడదు. దానికి కౌంటర్ ఏమేయాలి తెలుసా, నేను చావనువే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, నేను చావను, సజ్జుడు. ఇగో ఈ నెల చాలా కష్టం నీకు, ఈ నెల నువ్వు అద్దులు కట్టలేవు, ఈ నెల నీ పరిస్థితి చాలా భయంకరం, స్కూళ్ళు తెరుస్తున్నారు, బుక్స్ కొనాలి, ఫీజులు కట్టాలి, బట్టలు కుట్టించాలి, అమ్మో అని బుర్రలోకి వచ్చింది. నువ్వేమనాలి తెలుసా, యేసు నామములో అన్ని కొనేస్తున్నా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఫీజులు కడతాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పిల్లలు సరే నీకు కొత్త బుక్స్, ఎప్పుడు బుక్స్ ఇంకా లిస్ట్ ఇవ్వలేదా, బుక్స్ తీసుకుందాం, ఇంకా డ్రెస్ ఎప్పుడు కొనే, యేసు నామములో. అది విశ్వాసం. తీరా చూస్తే మన దగ్గర ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. కానీ నోట్లోంచి ఏమొచ్చింది, దేవుని శక్తిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడేది కాదు. నీ భవిష్యత్తు ప్రభువుకే తెలుసు, నీ ఫ్యూచర్ ప్రభువుకే తెలుసు. అందుకే నువ్వు ఎప్పుడు ఎవరో చెప్పిన దాంతో నువ్వు ప్రభావితం అవ్వకూడదు. దేవుని వాక్యంతోనే నువ్వు ప్రభావితం అవ్వాలి. వాక్యం ఏది చెప్పితే అదే చెప్పాలి. వాక్యం ఎక్కడ లేదంటే ఉందని చెప్పింది, ఎక్కడ కాదంటే అవుతుందని చెప్పింది, ఎక్కడ రోగం ఉంటే అక్కడ స్వస్థత అని చెప్పింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గబగబా రండి, ఒక్క మాట మీకు నేను చెప్పిన మాటలను చూపిస్తాను. ఒక్కసారి మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఆయన సముద్ర తెరువున ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయిరు నొకడు వచ్చి, సమాజ మందిరపు అధికారి యాయిరు ఆయన పేరు, ఆయన వచ్చి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యింది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచమని ఆయన మిగులుగా బతిలాడుకున్నాడంట. ఈ లోపల ఏం జరిగింది, ఆయన అతనితో కూడా వెళ్ళాను, ఎవరు అతనితో కూడా బయలుదేరాడు. ఆయన బహు జనసమూహములు ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండరి. 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదును అనుకుని జనసమూహంలోంచి ఆయన వెనుకను వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తదారులు కట్టెను గనక తన శరీరంలో బాధ నివారణ గ్రహించాను. ఆ వెంటనే యేసు తనలోండి ప్రభావం బయటికి వెళ్ళిన తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టింది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుంటూ చూచున్నావే, నన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నావా అని. ఆ కార్యం చేసిన ఆమె కనుగొని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు స్త్రీ తనకు జరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతే అతనితో చెప్పాను. అందుకు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచే, సమాధాన గాలదవై వెళ్ళి పొమ్ము, నీ బాధ నివారణ అయింది అని నీకు స్వస్థత కలిగిన అతను ఆమెతో చెప్పాను. యాయిరు వచ్చాడు కదా, ఇది జరుగుతుంది. మధ్యలో ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి 35 ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె ఏమైపోయింది, చనిపోయినది, నీవింక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనోళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు, ఇంటి దగ్గర నుంచి వచ్చి, అయ్యా నీ కూతురు కోసం వచ్చావు, ఈయనేమో బిజీగా ఉన్నాడు, మధ్యలో ఈ అద్భుతం జరిగింది, నీ కూతురు ఏమైంది, నువ్వు వచ్చేటప్పుడేమో అనారోగ్యంతో ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందామా, చనిపోయింది. ఇంకా ఆయన తొందర పెట్టదు, ఇంటికి వచ్చే పాడి కడుతున్నారు, బ్యాండోళ్ళు వచ్చారు, బాంబులు వచ్చినాయి, వ్యాన్ వచ్చింది, డీజే పెట్టారు, ఇంకా నువ్వు తీసుకెళ్ళటమే, నువ్వు కొంచెం ఏడిసి లాస్ట్ నన్ను చూసుకుంటే నేను పట్టుకెళ్ళిపోదామని చెప్పి రమ్మన్నారు. జాగ్రత్తగా వాళ్ళు చెప్పింది రైటా కాదంటారా? వాళ్ళ జ్ఞానం వాళ్ళ విశ్వాసం ఏంటి, ఆమె చచ్చిపోయింది. వాళ్ళ విశ్వాసం ఏంటి, నాడి పట్టుకు చూశారు, చచ్చిపోయింది. ఆ విశ్వాసం ఏంటి, కడుపు పైకి కిందకి కదలటలా చచ్చిపోయింది. వాళ్ళ విశ్వాసం ముక్కు దిగి పెట్టి చూశారు, చచ్చిపోయింది. కాబట్టి వాళ్ళు ఏమని నిర్ధారించారు, ఏమని చనిపోయింది, లోక ప్రకారంగా చనిపోయింది అని చెప్పి నిర్ధారించే అన్ని కార్యక్రమాలు చేసి తండ్రి దగ్గర పరిగెత్తుకుంటా వచ్చారు. వాళ్ళు చెప్పింది కూడా రైటే. వినండి జాగ్రత్తగా. యేసు వారు చెప్పిన మాటలు ఏమన్నారు, వాళ్ళు విశ్వాసం ఉండి చెప్తున్నారే నీకు, వాళ్ళ మాటలను నువ్వు లక్ష్య పెట్టక. దేవుని స్తోత్రాలు చెప్పండి. కొంతమంది ఏమంటారు తెలుసు, ఏమండి మీ బతుకు ఇలాగే తెల్లారిపోద్దండి, మీరు పైకి రారండి, నాకు తెలుసు మీ పిల్లడు మీ మాట వినడు. అప్పుడు ఏం చెప్పాలి తెలుసా, అమ్మ ఒకసారి ఆగు, నువ్వు ఆగు, ఏంటి మా జీవితాలు నీ నోటితో రాసేస్తున్నావేంటి, మేము ఎవరి బిడ్డలం తెలుసా, ఈ జీవం కలిగిన దేవుని బిడ్డలం, నువ్వు చూస్తా ఉండు, నీ ఎదురుగానే పైకి వస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు చూస్తా ఉండు, నేను దీర్ఘాయుతో బ్రతుకుతాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
నువ్వు చూస్తా ఉండు, నీ ఎదురుగానే సొంత ఇల్లు వచ్చింది, నేను అద్దెకి కూడా ఇస్తా. దేవునికి స్తోత్రం. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. నువ్వు రాయటానికి వీల్లేదు, నా ప్రభువే రాయాలి, నా ప్రభు వాక్యమే రాయాలి. అందరూ వచ్చి ఏం చెప్పారంటే నీ పిల్ల చనిపోయింది, నువ్వు వచ్చేయి అన్నారు. దేవుడు ఏమంటున్నాడు? చనిపోయిందన్న మాట లక్ష్య పెట్టొద్దు, కంగారు పడొద్దు, బెదిరిపోవద్దు, వాళ్ళ మాటల వైపు నువ్వు చూడొద్దు. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో గుర్తు పెట్టుకో, నువ్వు ఎవరు పెట్టవో గుర్తు పెట్టుకో, ఇప్పటి వరకు ఎవరు చేసిన కార్యాలు చూసావో గుర్తు పెట్టుకో, ఎవరితో నడుస్తున్నావో గుర్తు పెట్టుకో, ఎవరి సన్నిధిలో ఉన్నావో గుర్తు పెట్టుకో, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావో గుర్తు పెట్టుకో. పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు. నీ జ్ఞానము మనుషుల జ్ఞానంతో ఏకీభవించొద్దు. నా శక్తి మీద నువ్వు ఏకీభవించు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల జ్ఞానంగా దేవుని శక్తి మీద ప్రభువుని పట్టుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక ఏమన్నాడు చూడండి, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. పేతురు యాకోబు సహోదరుడకు యోహాను అను వారిని తప్ప మరి ఎవ్వరిని అతను వెంట పెట్టుకుని రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారి గొల్లు నుండి వారు ఏడ్చుచుని ప్రలాపించును చూచి లోపలికి పోయి, మీరు ఎలా ఏడ్చుచున్నారు? అసలు అర్థం ఉందా? ఆ మాటకి అర్థం ఉందా? నిజంగా ఇప్పుడు అక్కడ ఉంది, మీరందరూ వచ్చి ఏంటి పాస్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఎట్లా ఉంటుంది అంటారు? అందరూ అలాగ ఏంట్రా వీళ్ళు పిచ్చా ఏంటి? ప్రభు చూడ ఏమంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు? ప్రభు అంటున్న ఒక మాట, అక్కడికి వచ్చింది ఎవరు? ప్రభు ఎక్కడుంటే అక్కడ పరిస్థితులు మారుతాయి కదా. చచ్చిపోయిన దగ్గరికి ప్రభు వెళ్ళిన అక్కడ ఏమైపో జీవం వచ్చుద్దా రాదా? లాజరు 4 రోజులైన ప్రభు వెళ్తే లేచి బయటకు వచ్చాడా లేదా? పెళ్లిలో ద్రాక్షరసం అయితే ప్రభు ఉంటే ద్రాక్షరసం వచ్చిందా లేదా? సమాజ మందిరంకి వెళ్తే 18 సంవత్సరాలు నడువంగిపోయిన ప్రభు ఉంటే లేచి నుంచుందా లేదా? ఒకవేళ ఆయన నాయను గ్రామానికి వెళ్తున్న పాడి మీద ఒక శవాన్ని మోసుకొస్తుంటే ప్రభు వెళ్ళగానే పాడిని ముట్టగానే శవాన్ని ముట్టలా పాడిని ముట్టగానే పడుకున్నోడు లేచి కూర్చున్నాడా లేదా? ఇప్పుడు ఎంతమంది దగ్గర ప్రభు ఉన్నాడు? ఎంతమంది దగ్గర ప్రభు ఉన్నాడు? 1 యోహాను 4:4 ఏంటి? చిన్న పిల్లలారా మీరెవరు? మీలో ఎవరున్నారు? పేతురు ఏమన్నాడు? నాలో కలిగిందే నేను మీకు. ఇప్పుడు మీలో ఎవరున్నారు? యేసు నామం ఉంది, యేసయ్య శక్తి ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య శక్తి ఉంటే నువ్వు బలహీనురాలువు కాదు, నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు ధనవంతుడివి, సమృద్ధి. అందరూ వచ్చి అంటారు మా దగ్గర లేవు కానీ ఇంకా నీ దగ్గర ఎలాగున్నాయి అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈ సత్యం బుర్రకెక్కించుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభు వెళ్ళండి. ఎందుకు ఏడుస్తున్నారు? నేను అంటాను ప్రభు కూడా నువ్వు ఒకవేళ పరిస్థితులన్నీ బాగోక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ రోగాలతో బాధపడి ఏడుస్తున్నావు అనుకో, ప్రభు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్తాం మనం? మీరు ఎలా గొల్లు చేయొచ్చు? 39 ఏడ్చుచున్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. అందుకు వారు లోక జ్ఞానం కలిగిన వారు, లోక విశ్వాసం కలిగిన వారు, అందుకు వారు ఆయనను అపహసించిరి. విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు అందరూ నవ్వుతారు. వాళ్ళు నవ్వుతున్నారంటే నీకు పని జరుగుతుంది. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు నవ్వారంటే నాకు పని జరుగుతుందని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ ఈ చిన్న పిల్లలాగా చచ్చిన స్థితిలో ఉన్నావు. అందరూ చెప్పారు వీళ్ళు పైకి రారు, ఈ బిడ్డ మారడు, వీడి జీవితం సెటిల్ కాదు అని చెప్పి అనొచ్చు. కానీ నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు, నువ్వు వాళ్ళ మాటల వైపు లక్ష్యం పెట్టొద్దు. నువ్వు నమ్ముకున్న యేసయ్య శక్తి మీద లక్ష్యం పెట్టు. ఆ శక్తి నీ బిడ్డను అనేకులు పనికొచ్చే బిడ్డగా చేస్తుంది. అనేకులు పనికొచ్చే స్థితిలో నువ్వు ఉంటావు. నీ కుటుంబం అనేకులకు ఉపయోగపడే స్థితిలో ఉంచుద్ది. ఎందుకంటే యేసయ్య శక్తి, యేసయ్య నామములో శక్తి ఉంది. మనం నమ్మిన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుని, అందుకు వారంటే ఆయన అపహసించారు. అయితే ఆయన వారందరిని బయటికి పంపి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టుకుని తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు
చిన్నదానా లెమ్ము అని నీతో చెప్పుచున్నానని అర్థం. గుర్తుపెట్టుకోండి, యేసయ్య ఎలా చేయడు మనం ఎలాగే చేయాలి. నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడితే ఏడవమాక. యేసు నామములో నేను ఆర్థిక స్థితిలోంచి లేచును గాక. యేసు నామములో నేను లెగుస్తాను. నా శక్తి నా దగ్గర ఉంది. నా బిడ్డ మారతాడు ఖచ్చితంగా. ఉద్యోగం వస్తుంది, సంబంధాలు వస్తాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి అని మనం అదే పలకాలి. ప్రభు పలికాడు చిన్నదానా లేము. ఆ చూసేవాళ్ళందరికీ ఎలాగుంది? చచ్చిపోయిన పట్టుకుని లేపుతున్నట్టుంది. లేపమని చెప్పగానే చూడండి ఏమైంది? చిన్నదానా లెమ్మని చెప్పు, ఆమె లెమ్మని నీతో చెప్తున్నాను అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి, ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి, లేచి ఏం చేసిందంట? ఇప్పుడు పక్కన బ్యాండ్ వాళ్ళకి, డీజే వాళ్ళకి, బాంబుల వాళ్ళకి, పాడిగట్టిన వాళ్ళకి, నవ్విన వాళ్ళకి ఎట్లా ఉండదంటారు ముఖం. కాబట్టి నీ కుటుంబంలో నీ బిడ్డలు, ఉద్యోగం, ఏనండి యవనస్తులు, దేవుడు నిన్ను ఉన్నతంగానే పుట్టించాడు. నీకు ఉన్నత స్థితిలోనే నువ్వు ఉంటావు. నీ ద్వారా మా జీవిత తలరాతలు మారిపోతున్నాయి. ఇంకా మేము కష్టపడి చెమటోర్చే పరిస్థితి ఆగిపోతుంది. నువ్వు మా జీవితంలో అద్భుత కార్యాన్ని, ప్రభు శక్తిని చూపించే బిడ్డగా నువ్వు మారబోతున్నావు అని నువ్వు పలక. ప్రభు అదే చెప్పాడు. అందరు చెప్పారు చచ్చిపోయింది. ఎవరు చచ్చిపోయింది? నిద్రపోతుందని చెయ్యి పట్టుకుని లెగ్గాని లెగ్స్ కూర్చుని నడిచిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమె 12 సంవత్సరాల ప్రాయము కలిగింది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని వారితో గట్టిగా ఆజ్ఞాపించను. ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనకుండా దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని బ్రతకాలి. కష్టపడు, మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు. ఏదైనా ప్రభు దగ్గర అడుగు. ఒక దినా నువ్వు ఏది పలికావో అది కళ్ళ ముందు కనపడుద్ది. దేవుని శక్తిని చూపించే బిడలుగా మీరు మారునుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం ఎలాగుండాలి? నీ జ్ఞానం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని బ్రతుకు. లేనిది ఉన్నట్టుగా పిలో. యేసు నామములో గర్భం తెరబడును గాక. యేసు నామములో మంచి ఉద్యోగం వచ్చును గాక. పలకాల. అంతేగాని ప్రభువుని పట్టుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏం పలకాలి ఇప్పుడు? ఎవరి శక్తితో కూడిన మాటలు రావాలి? విశ్వాసముతో, విశ్వాసంలో శక్తి కలిపి పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు నామములో పలికితే దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడు.